ఇక్కడ పైపొచ్చి ఈ దక్షిణ రాష్ట్రాలని ఆర్థిక భాండాగారాలు. మనం డబ్బులు సంపాదిస్తే 2011 నుంచి మనం జనాభా నియంత్రణ మీద మన రాష్ట్రాలు ఫోకస్ చేసినప్పుడు అక్కడ ఉన్నది కాంగ్రెస్ బీజేపీ కూడా కదా, నియంత్రణ మీద వాళ్ళ ఫోకస్ లేవే. చంద్రబాబు గారి నిరోధులతో సైతం అసెంబ్లీలో కట్టి అదొక ప్రైమరీ ఎజెండా కింద సినిమా యాక్టర్లతో సైతం ఎక్కడ పడితే అక్కడ కుటుంబ నియంత్రణ పాటించండి అనే స్లోగన్లతో మొత్తం రాష్ట్రంలో జనాభా నియంత్రించబడ్డాం కదా మన దక్షిణాది రాష్ట్రాల్లో. వాళ్ళకేం పోయికలం, వాళ్ళు ఒకటే నేడు మొగాళ్ళు నార్త్ ఇండియన్లో పైపెచ్చు దమ్మిడి సంపాదన ఉండదు. దేశ సంపాదన మనం ఎక్కడి నుంచి సంపాదించిన దాంట్లో మన మహానికి ముష్టి పడేసినట్టు పడేసి వాళ్ళకి దోపిడీ జనాభా ప్రాతిపదిక మీద. ఈ డిస్పారిటీని ఎవరు అడ్రస్ చేయాలా? నీకు చేతనైతే 2 పెట్టు మహిళా బిల్లులు, అండ్ ఇవాళ జనగణన 2011 తర్వాత జనగణన లేదు కదా చేసి, మా బీహార్ వాడు ఉత్తరప్రదేశ్ వాడు ఇక్కడ వచ్చి బతుకుతున్నారు కదా మన దగ్గరే, టీ కొట్లు పెడుతున్నారు, లేకపోతే మన దగ్గర సెక్యూరిటీ పని చేస్తున్నారు, తాపీ పనులు. వాళ్ళకి ఇక్కడ స్థానికత రాజ్యాంగం ఇచ్చింది కదా, ఎక్కడైనా నివాసం ఉండొచ్చు, ఎక్కడైనా ఇల్లు కొనుక్కోవచ్చు అని. దాన్ని ప్రతిస్పందిస్తూ అక్కడ ఉత్తరప్రదేశ్లో తీసేడికి ఇక్కడ తీసుకొచ్చి వాటిని మా దేశ ప్రజలు మా రాష్ట్ర ప్రజల కింద కన్సిడర్ చేస్తూ ఈ జనాభా ప్రాతిపదిక మీద నిష్పత్తి మాకు. ఈడిక్కడ మరి సంపాదించిన తీసుకెళ్ళి ఆ ఉత్తరప్రదేశ్లో పంపించేస్తాడు. ఇక్కడ ఈ మనం సంపాదించిన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ పిల్లలకి రేషన్ కార్డులు ఆ ఉచిత పథకాలన్నీ అక్కడ దొబ్బెడుతుంటే మనం ఎరిసన్నాసంలో కూర్చుని చూడాలా? సరే మహిళా బిల్లు పెట్టారు, మొగుడు బదులు పిల్లలకో లేకపోతే వాళ్ళ అమ్మకో ఇస్తారు. వాళ్ళ అమ్మ మంచం మీద ఉంది, పెద్దది అయిపోయింది కాబట్టి అంత చక్రం వేడే చెప్తారు నియోజకవర్గంలో. దేనికి మహిళా బిల్లు పెడుతున్నారు మీరు? నిజమైన జర్నలిస్టులు లేదా సమాజ సేవ చేస్తున్న సాంఘిక సేవ చేస్తున్న ఆడపిల్లలకి నియోజకవర్గ ప్రాతిపదిక మీద ఇవ్వు. నీకు దమ్ముంటే వీళ్ళకి ఇస్తున్నాం మహిళా రిజర్వేషన్ అంటే ఈ పర్టికులర్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రిజర్వ్డ్ అంటారు కదా, ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ లాగా మహిళా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ లో సేవా తత్పరత చాటుకుంటే, ఎందుకంటే వాళ్ళకి అధికారం లేక సేవతోనే తృప్తి చెందుతున్నారు. అధికారం కూడా ఉంటే సామాజికవేత్తలకు కానీ సామాజిక సేవ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సార్? దిల్ డెఫినెట్లీ డూ వండర్స్ కదా. ఇది బెటర్. మొగుడికి లేదట, పిల్లనుకో వాళ్ళ అమ్మకో టెక్కెట్టట. దీనికి మీరు బిల్లులే ఎవరో మీరంతా అసలు అక్కడ అడిగిన వాళ్ళు లేక మళ్ళీ ఆడవాళ్ళకి రాజ్యాధికారం ఇస్తుంటే అడ్డుపడతారా అని ఒకరి మీద ఒకటి ఏడుపులే మీరు? ఇందులో లాజిక్ ఏమైనా ఉందా సార్? ఆలోచించండి మీరు. మహిళా బిల్లు పెట్టేస్తున్నారు, నిజమే పెడుతున్నారు. ఎవరికి పెడుతున్నారు? ఇది ఒక దేశంలో ఒక డిబేటబుల్ టాపిక్ చేయాలి కదా. మీలాంటి జర్నలిస్టులు అలాంటి వాళ్ళని అందరూ మాట్లాడాలి కదా దీని మీద. లేడీకి లేచిందే ప్రయాణం. అక్కడ వెస్ట్ బెంగాల్లోనూ తమిళనాడు ఎలక్షన్స్లో ఆడవాళ్ళు ఓట్లు కావాలి, అందుకని నరేంద్ర మోడీకి అమిత్ షాకి బొరలో వచ్చింది. అందరినీ వేరువేదాలు చేసి బిల్లు ఎట్టేసి మహిళా ద్రోహులు ఆ దిక్కుమాల మీడియా వాళ్ళ మౌన పడి ఏడుస్తుంది కదా, కాంగ్రెస్ వాడిని మిగిలిన వాళ్ళందరినీ బదనాం చేసుకుంటూ తిరిగేయాలి. ఇది లాజిక్. ఇదేంటిది? మరి 2023లోనే మహిళా బిల్లు పాస్ అయింది. అలా వాజ్పేయి గారు కూడా చేశారు, మన్మోహన్ సింగ్ గారు కూడా చేశారు. లోకల్ బాడీలు అన్నింటిలోనూ ఆ విధంగా జరుగుతుంది. ఇక్కడే కదా లోకల్ బాడీలు అన్నీ కదా. సర్పంచ్ గారు భార్య గెలిచారు, సర్పంచ్ గారు మహిళా రిజర్వేషన్లో గెలిస్తే అలా ఆయన చక్రం తిప్పేస్తున్నాడు. జెడ్పీటీసీ మహిళ గెలిచింది కానీ ఆయన చంపుకు తినేస్తున్నాడు. కార్పొరేషన్ మేయర్ చేశారు కానీ అలా ఆయన చక్రం తిప్పేస్తున్నాడు. కౌన్సిలర్ని చేశారు, అలా ఆయన ప్రాణాలు తినేస్తున్నాడు. ఇవన్నీ చదవట్లేదు వార్తల్లో? కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళినట్టుకున్నా మీకు. మరి దేనికరా మీరు మహిళా రిజిస్ట్రేషన్ బిల్లు పెట్టేస్తున్నారు మా నెత్తికి? ఇవన్నీ మీకు తెలుసు, మళ్ళీ ఇష్టమే. లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్ళిపోగానే రబరీదేవిని చేసేసాడని తెలుసు, జైలు చచ్చిపోగానే శశికళ కలిపడిపోతుందని తెలుసు. మహిళా రిజర్వేషన్ మహిళలకి ఆవశ్యకత పెంచాలి. ఇది చేతనైతే ఇచ్చేయి, ఇది మాట్లాడు తుచ్చు. అదేంటిదే? మా ఆయన 30 ఏళ్ళు బట్టి రాజకీయం చేసి వాళ్ళ ఆయనకి టికెట్ లేకపోతే మరి నేను నిలబడకూడదా? ఇది స్త్రీ శక్తి. అట్నుంచి మాట్లాడే మాటలు పోయారు, ఉప్మాలు కట్టుకుని పోయారు ఎక్కడి నుంచి ఆడవాళ్ళందరూ ఏదో ఉద్ధరించేద్దామని. ఏడు చేశారు. చేత మనం చిత్తశుద్ధి లేని పూజ చేయాలని మన చిన్నప్పుడు 18 చదివించి చూడండి, వాళ్ళు చేసి పనులు అలాగే ఉంటాయి. అంచేత ఇక్కడ లోకేష్ గారు, అక్కడ షిండే రెడీ అయ్యాడు పవన్ కళ్యాణ్ రూపంలో. లేకపోతే ఇంత స్తబ్దంగా ఎవడ ఉంటాడండి? రీజనల్ పార్టీ పెట్టి ఎవడైనా కేఏపాల్ గారి నిద్ర లేపినా నేను ముఖ్యమంత్రి అవుతాను, నెక్స్ట్ నేనే గెలుస్తాను అంటారు. కానీ అలాంటి మాట అన్నాడు ఏకైక వ్యక్తి ఎవడ ఉన్నాడు అంటారు పవన్ కళ్యాణ్. ఏటర్ బాబు నువ్వు ఏంటి మాట్లాడమంటే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం మా షిండే లాగా. ఇప్పుడు షిండే ఏడు చేస్తుంటే బెచ్చేట ఆడుకుంటుండే. మళ్ళీ ఉప ముఖ్యమంత్రి ఉపమా నెక్స్ట్ టైం కూడా ఒకసారి కంటి తుడుపు తిరిగి ఒకసారి ఇస్తారు. తర్వాత బీజేపీ బల్లి ఎప్పుడైనా తిరిగి పురుగుని తింటుంది చూడండి, ఆ వీడియోలు వెనకాతలు అంటే వేయండి. ఎలా తింటుందో చూసారు, ఎంత స్పాట్గా తింటుందో అని లాగేస్తుంది. అలా మొత్తం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎత్తేస్తారు వాళ్ళు. అది వాళ్ళతో ఉన్న డేంజర్ బీజేపీ వాడితో. అది ఎప్పుడు 1-2-3 ఫార్ములా. బెంగాల్ 1-2-3 ఫార్ములాలో 30 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీని రబ్బరెట్టి చేరిపేశారు. ఒక్కడు గెలడాడు అక్కడి నుంచి. 30 ఏళ్ళు పరిపాలించినాడు ఒక్కడు గెలడా. దానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా? రాజస్థాన్లో గెలాట్ గడు కోవర్ట్ గడ్డాడు కాంగ్రెస్కి. వెర్రి వేదవని సచిన్ పైలట్ కడుపు కొట్టి ఆ జడ్డి వేదవని నిలబెట్టారు. ఆడు ముఖ్యమంత్రి, సిఎస్, డీజీపీలు అంతా ఘనం ఉండి ఒక్క పార్లమెంట్కి వెళ్ళలేదు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు కూడా ఆ కాంగ్రెస్ ఎర్రి సన్నాసులకి అది అర్థం అవ్వదు. వాళ్ళు ఎంత స్ట్రాటజీ. రాహుల్ గాంధీ చుట్టూ ఉన్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ అందరినీ ఆయనకి దూరం చేసేసారు.
మాధవరావు సింధి అడుగుల వాళ్ళ సెల్లు అక్క ఆవిడ అటుపక్క ఉండి ఈ మేనత్ జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు ఈయన వెళ్ళిపోయాడు ఏకంగా మాధవరావు సింధి కొడుకు. మేనత్ మీద మామకారంతో బీజేపీలో జాయిన్ అయిపోయాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.